హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి అయితే స్వాగతం. అది ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే సిపిఎల్లో నెక్స్ట్ మ్యాచ్ అనేది 10 బాగో వర్సెస్ ఈక్విటా. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి మొత్తం మీద వీరిద్దరికి కూడా గత మ్యాచ్లో అయితే మరి ఈక్విటా అయితే గెలిచింది. కానీ ప్రస్తుతానికి పాయింట్ టేబుల్ అట్టడుగులా ఉందని చెప్పచ్చు. మరి ఈ మ్యాచ్ అనేది ఓడిపోయినా మరి గెలిచిన అంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే గేమ్ చేంజర్గా ఈ జట్టు అనేది ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. గెలిస్తే మరి లేదు, గెలపోయిందంటే ఇంటికి అనేది వెళ్ళిపోవాల్సిందే. అంటే గెలిస్తే కొంచెం ఓరట లభించే ఛాన్స్ అనేది ఉంది. కానీ కొంచెం భారీ ఇన్నింగ్స్ తేడాతో ఈక్విటా అనేది గెలిస్తే చాలా చాలా మంచిది. అయితే ఒకటి మొత్తం మీద మరి ఎట్టర్ రికార్డ్ చూసుకుని ఒక మ్యాచ్ జరిగింది, ఈక్విటా అయితే గెలిచింది. ఇదైతే 10 బాగో హోమ్ గ్రౌండ్గా మనం చెప్పచ్చు. ఎవరితో టాస్ వాళ్ళైతే ఫీలింగ్ అనేది ఎంచుకోవాలి. 150, 160, 170 వచ్చిందంటే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంటుంది. వాన సూచనలో ఉన్న సరే మ్యాచ్ టైంలో వాన పడే ఛాన్స్ అనేది లేదు. మరి మొత్తం మీద హెడ్ రికార్డ్స్ చూసుకున్నా మరి 10 బాగో అయితే చాలా బలంగా అయితే ఉంది. అటు సునీల్ నారాయణ్, పేరిస్, మరి పోలార్డ్, మిడ్ డేవిడ్, ఇటు రావో బౌలింగ్లో అయితే అందరూ కూడా పర్ఫార్మెన్స్ చూస్తుంటే చాలా చాలా ఎక్సలెంట్గా మరి కొంచెం ముచ్చటగా అయితే ఉందని చెప్పచ్చు. మొత్తం మీద అందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ అనేది ఉంది. ఈక్విటా అయితే పూర్తిగా ఫెయిల్యూర్స్ అని చెప్పచ్చు. అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పూర్తిగా ఫెయిల్యూర్స్ అని చెప్పచ్చు. అటు గ్రీను మరి స్పిన్నర్స్ వీళ్ళిద్దరూ కూడా బాగా రాణిస్తున్నారని చెప్పచ్చు. బాగా ఫామ్లో ఉన్నారని చెప్పచ్చు. ఎవరు కూడా ఫామ్లో అయితే లేరని చెప్పచ్చు. జేమ్స్ కానీ మరి ఆండ్రూ కానీ వీళ్ళందరూ కూడా ఫెయిల్యూర్స్ అనేది వస్తుందనేది మనమైతే స్పష్టంగా మరి చెప్పచ్చు. మరి అందరూ కూడా సమిష్టంగా ఆడి బాగా అందరూ కూడా ఫామ్లోకి వస్తే చాలా చాలా మంది గెలిచే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది. మరి వీరిద్దరికి బలబలు చూసుకున్న 10 బాగో గెలిచే ఛాన్స్ ఉందేమో అని నాకు అనిపిస్తుంది. మరి ఇంకా నా ఛానల్ కింద టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుంది. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. మరి సబ్స్క్రైబ్ చేస్తే అక్కడ డ్రీమ్ లెవెల్ అనేది ఉంటుంది. అడైతే ఓకే అని చేసుకోవచ్చు మరి నచ్చితే. మరి ఇది ఫస్ట్ మరి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అయిపోతే మర్చిపోకండి.